మూసీ ముసుగులో 1,50,000 కోట్ల అవినీతి, ప్రజలను భయపెడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ నడిపేది సర్కారా, రౌడీ దర్బారా? పిచ్చోడి చేతిలో రాయి కాదు, రాష్ట్రమే ఉన్నది. ఈ శతాబ్దపు మోసం అభయహస్తం మేనిఫెస్టో. అరాచకాలను అడ్డుకునేందుకు సిద్ధం కావాలి. ఇంటింటికి వెళ్ళి వివరించి ప్రజల్లో చైతన్యం తేవాలి. బీఆర్ఎస్వి నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం. అసలు ఇంటింటికి పోతే మిమ్మల్ని నమ్మేటట్లేరు ప్రజలు. ఇప్పుడు బీఆర్ఎస్లో కేటీఆర్ని కానీ కేటీఆర్తో తిరిగేటోళ్ళని కానీ నమ్మేటట్లేరు. ఎందుకంటే మీరు 1,000 కోట్లు ప్రతి ఎమ్మెల్యేకు ఫామ్ హౌస్ ఉన్నదే. బీఆర్ఎస్ నుండి గెలిచిన వాళ్ళకు ప్రతి ఎమ్మెల్యేకు ఒక ఫామ్ హౌస్ ఉన్నది. ఆ స్థాయికి మీరు ఎదిగినలా అంటేనే మీరు ఎన్ని అవినీతి అక్రమాలు చేసి ఎదిగినలా అనేది ప్రజలు ఇంకా మర్చిపోలేరు. సరే, ఇప్పుడు మీరు పోయి కాంగ్రెస్ అవినీతి గురించి చెప్తే అది వినే పరిస్థితిలో వాళ్ళు లేరు. ఇప్పుడు చెప్పేవాళ్ళు కొత్త వాళ్ళు కావాలి. మీ అక్రమాల మీద, కాంగ్రెస్ అక్రమాల మీద చెప్పడానికి ఒక కొత్త రాజకీయ వేదికలు కావాలి. కొత్త వాళ్ళు చెప్తే వినే పరిస్థితిలో ప్రజలు ఉన్నట్టయితే కనిపిస్తుంది. నిన్న మొత్తానికి టీఆర్ఎస్పీ స్టూడెంట్ వింగ్ తోటి కేటీఆర్ గారు నిన్న సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళకు దిశానిర్దేశం చేసినట్టు కూడా కనిపిస్తున్నది. గెలు శ్రీనివాస్ యాదవ్ ఆల్రెడీ ఎమ్మెల్యేగా పోటీ చేసి హుజరాబాద్ నుండి ఓటమి పాలైన వ్యక్తి. ఇక ఆయన భుజం మీద చేసి చాలా భరోసా ఇచ్చినట్టు ఎవరైనా చూస్తే కేటీఆర్ అన్న ఒక్కొక్కరిని ఎంత ముద్దు చేస్తాడు, అసలు ఎంత భరోసా ఇస్తాడు వాళ్ళ భుజాల మీద చేసి అని అనుకుంటారు. కానీ అదంతా ఫోటోల వరకే. కేటీఆర్ ఒక్క కార్యకర్త బాధ కూడా పట్టించుకోడు. ఇంటికి పోతే ఒక కార్యకర్తను కూడా కలవడు. అదే ఆయన నైజం.